పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి. ఈరోజు మనం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ అనే ఒక స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ స్కీమ్ అనేది మన రాష్ట్రంలో ఈ పశుసంవర్ధక శాఖ వారు పాడి రైతులకి, నిరుద్యోగ యువతకి ఈ స్కీమ్ కింద కొంత సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఆ పిఎంఈజీపీ కింద ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి అర్హతల మీద ఈ లోను ఇస్తారు అనేది ఇప్పుడు మనతో పాటు డాక్టర్ షేక్ మస్తాన్ బీ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, గన్నవరం పశుసంవర్ధక కళాశాలలో పనిచేస్తున్నారు. ఇప్పుడు వారు ఈ స్కీమ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వారి మాటలను తెలుసుకుందాము. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఈ పిఎంఈజీపీ అంటే ఏంటి మేడం, ఎవరికి ఉపయోగపడుతుంది ఇది? ఈ పశుసంవర్ధక రంగంలో నిరుద్యోగ యువత అనేది వ్యవస్థాపకతపై అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు కూడాను నిరుద్యోగ యువత, అలానే పాడి రైతులు, సన్న జీవాలు పెంచే రైతులు, కోళ్ళు పెంచే రైతులు, వీళ్ళందరి కోసం కొన్ని బృహత్తరమైన పథకాలు అనేది అంటే ఉపాధి కల్పన పథకాలు అనేవి తీసుకురావటం జరిగిందండి. అందులో ప్రధానమైనది ఈ పిఎంఈజీపీ అండి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము అని దీన్ని అంటారు. ఈ నిరుద్యోగ యువత కానీ, పాడి రైతులు కానీ వాళ్ళకి ఎలాంటి ఉపయోగం చేకూరుతుంది అంటారు? నిర్మాణ రంగంలో వచ్చేటప్పటికి మనకి 50 లక్షల వరకు లోన్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అంటే ఈ నిర్మాణ రంగానికి కింద ఏమేమి వస్తాయి అంటే ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే మేత తయారీ చేసుకునేవి, సైలేజ్ మేకింగ్, ఇట్లాంటివి అంటే తయారీకి సంబంధించినవి ఏవైతే ఉందో ఉత్పత్తులు అది. అలానే గడ్డి వెరైటీస్ పెంచటము, ఇట్లా వీటికి విత్తనాల కొనుగోలు, ఇట్లాంటివన్నీ ఫర్దర్ ప్రాసెసింగ్, మిషన్స్ ప్రొక్యూర్ చేసుకోవడం, చాఫ్ కటర్స్ కొనుక్కోవడం, వీటన్నిటికి సంబంధించి ఒక 50 లక్షల వరకు రుణం అనేది ఇస్తారండి. అలానే సేవా రంగం అంటే కొత్తగా బయటికి చదువుకొని వస్తారు నిరుద్యోగ యువత పశుసంవర్ధక రంగంలో, వెటనరీ డాక్టర్స్, పెట్ క్లినిక్లు పెట్టుకోవచ్చు, అలానే కొన్ని యానిమల్ హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ కూడాను అలానే రైతులకు కూడాను మనకి 20 లక్షల వరకు లోన్ సదుపాయం అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు అనొచ్చు అంటే 50 లక్షలు 20 లక్షల అని కాదండి, మనకి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడాను లోన్ అనేది ఈ పథకం కింద ఇవ్వటం జరుగుతుందండి. అంటే 2 లక్షల నుంచి 50 లక్షల వరకు ఈ పథకం కింద లోన్ ఇవ్వచ్చు. అవునండి. అంటే ఒకవేళ ఈ సన్న చిన్నకారు నిరుద్యోగ పేద రైతులు కానీ ఇట్లా ఎవరైనా ఉన్నారు నిరుద్యోగ యువత, వారికి ఎంత లోను వస్తే ఎంత సబ్సిడీ అనేది వస్తుంది మేడం దీంట్లో? ఇప్పుడు మనకి 50 లక్షల వరకు మనము లోన్కి తీసుకోవాలి అనుకుంటే 35% వరకు సబ్సిడీ వస్తుందండి. అది కొత్తగా ప్రాజెక్ట్ పెట్టాలి అనుకున్న వాళ్ళు, లేదు ఆల్రెడీ వాళ్ళు డైరీ ఫార్మింగ్ చేస్తున్నారు, ఆవుల్ని పెంచుతున్నారు, గేదెల్ని పెంచుతున్నారు, అలానే సన్నజీవాలను, గొర్రెలను, మేకలను ఇలా పెంచుతున్నారు, పౌల్ట్రీని పెంచుతున్నారు, వాళ్ళకు కూడాను 50 లక్షల వరకు లోన్ అయితే వాళ్ళకి రాదండి. వాళ్ళకు వచ్చేటప్పటికి ఈ సబ్సిడీ అనేది 15 నుంచి 20% వరకు మాత్రమే వస్తుంది. దట్టు బ్యాంక్, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి ఈ సబ్సిడీ అనేది మారుతూ ఉంటుందండి. డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటే ఒక 10 లక్షలకి వాళ్ళు లోన్ పెట్టుకొని ఒక చిన్న మొత్తంలో పెట్టాలనుకున్న రైతులకి ఎంతవరకు సబ్సిడీ రావచ్చు అంటారు? అసలు లోన్కి అర్హత అనేది ఫస్ట్ తెలుసుకుందాము. ఏ యువత అయినా కానీ 18 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి అనేది ఈ పథకానికి వర్తించదు. అలానే ఆదాయ పరిమితి అనేది కూడా ఉండదు. మీరు అన్నారు కదా 10 లక్షల వరకు లోన్ తీసుకుంటే, మనకి 10 లక్షల వరకు లోన్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి 8వ తరగతి పాస్ అయి ఉండాలి. అది అర్హత అండి. ఈ 10 లక్షల లోను తీసుకునే వ్యక్తికి మరి షూరిటీ కానీ అట్లాంటివి ఏమైనా అవసరం అయితే అంటారా? 10 లక్షల లోన్ వరకు మనకి ఎటువంటి షూరిటీ అవసరం లేదండి. ఆ పైన మనకి లోన్ కావాలి అంటే గనక ఖచ్చితంగా షూరిటీ అనేది కావాలి. అది ప్రాపర్టీస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏదైనా కానీ షూరిటీ అనేది మనం బ్యాంక్లో పెట్టిన తర్వాతే మనకి లోన్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఈ లోన్కి ఎవరెవరు అర్హులు మేడం, ఎట్లా అప్లై చేసుకోవాలి? ఈ లోన్కి ఇందాక తెలిపిన విధంగా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పిఎంఈజీపీ పోర్టల్ అనేది ఉంటుందండి. ఇది గవర్నమెంట్ పోర్టల్. దీనిలోకి ఫస్ట్ వెళ్ళి దాని యొక్క గైడ్ లైన్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అలానే దీనిలో ఆ గైడ్ లైన్స్లో ఏమేమి ఉంటాయంటే మీరు ఏమేమి పత్రాలు వాటిల్లో
అప్లై చేసేటప్పుడు వాటన్నిటిని అప్లోడ్ చేయాలి. ప్లస్ ఏమేం కావాలి దాని యొక్క ప్రాజెక్టు నమూనాలు కూడాను మనకి ఉంటాయండి. దాని ప్రకారం అన్నీ మనము దగ్గర పెట్టుకొని, అంతేకాకుండా ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడిపి శిక్షణ ధృవ పత్రం అనేది ఒకటి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. ఒకవేళ ఈడిపి ట్రైనింగ్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే కనుక ఆ ట్రైనింగ్ అయ్యాక ఆ పత్రం వచ్చిన తర్వాత మాత్రమే మీరు లోన్ అనేది అప్లై చేసుకోవాలండి. అంటే ఈ ఈడిపి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు మేడం? ఈడిపి అంటే ఏంటంటారు? ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ ఈడిపి ట్రైనింగ్ అనేది మనం ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను 2 విధాలుగా చేయొచ్చు. దీనికి సంబంధించి ఏ సెంటర్లు ఉన్నాయి, వేటి మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరీ ఫార్మింగ్ పెట్టాలి అనుకున్నారనుకోండి, ఆ ఫార్మింగ్ మీద మనకి శిక్షణ ధ్రువపత్రం కావాలి. అలానే షీప్ ఫార్మింగ్ అయితే మీరు షీప్ ఫార్మింగ్ మీద మీరు ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అలానే మీరు పౌల్ట్రీకి సంబంధించి ఏదన్నా ప్రాజెక్ట్ రిపోర్ట్ అట్లా అంటే దానికి సంబంధించిన లోన్ అప్లై చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన శిక్షణ పూర్తయిన ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ అనేది మనము దానిలో అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఈ సెంటర్స్ అనేవి మనకి ఏ సెంటర్లు ఉన్నాయి మొత్తం అంతాను ఆ పోర్టల్లో చాలా వివరంగా కూలంకషంగా ఉందండి. దానిలో చూసి మనం అప్లై చేసుకొని ఆ తర్వాత మనం లోన్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఇందులో మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు లోన్ అప్లై చేసే ముందల, డైరెక్ట్గా అప్లై చేసే ముందల అసలు మనకి పిఎంఈజీపీ కింద మనకి లోన్ ఇస్తారా లేదా అనేది మనము తెలుసుకోవాలి. అంటే ఏ బ్యాంక్ లోన్లు ఇస్తాయి అని అనుకుంటాను. ప్రైవేటు గవర్నమెంట్ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి. అవునండి, మనకేంటంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు, అలానే ప్రభుత్వ రంగ బ్యాంకులు, అలానే గ్రామీణ బ్యాంకులు ఏవైనా ఈ లోన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఫస్ట్ ఈ లోన్కి వెళ్ళబోయే ముందల ఆ గైడ్ లైన్స్ అవన్నీ చూసుకొని ఆ తర్వాత ఏ బ్యాంకుకి అయితే మీరు రుణం కోసం వెళ్ళాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ వాళ్ళని మీరు మొత్తం అంతాను కలిసి ఇట్లా మేము అప్లై చేయాలనుకుంటున్నాము, ఈ రంగంలో మాకు రుణం కావాలి మీరు అని చెప్పి మొత్తం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాకే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు రుణం వచ్చే అవకాశం ఉందండి. అంతేకాకుండా ఇందాక మనం అనుకున్న విధంగా పత్రాలు అని చెప్పని అన్నారు కదా, ఏమేం పత్రాలు కావాలంటే ఫస్ట్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలండి. అలానే ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి. అలానే ఇందాక చెప్పిన విధంగా ఈడిపి శిక్షణ పూర్తయినట్టు ఆ పత్రం కావాలి. ఇవన్నీ కలిపి దగ్గర పెట్టుకొని అలానే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడాను మనము చేసుకొని అన్నీ కలిపి మనం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు అనొచ్చు అప్లై చేసేస్తే మాకు లోన్ వచ్చేస్తుందా అని చెప్పని అనుకోవచ్చు, కానీ అలా రాదు. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ పిఎంఈజీపీ మొత్తము ఒక నోడల్ ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటున్నారండి. వాళ్ళు ఎవరు అంటే కేవీఏసీ వాళ్ళు, అంటే ఖాదీ అండ్ విలేజ్ కమిషన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి ఎంఎస్ఎంఈ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వీళ్ళు ఉంటారండి. అంటే మనకి ఏ లోన్లు రావాలన్నా కానీ వాళ్ళు మనకి ఈ బ్యాంక్ వాళ్ళతో కలిపి అసలు వీళ్ళకి అర్హత ఉందా లేదా, ఎలా అంటే దీనికి ఒక స్కోర్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ స్కోర్ కార్డు కూడాను ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా పిఎంఈజీపీ పోర్టల్లోనే మనకి ఉంటాయి. ఆ స్కోర్ కార్డ్ ప్రకారం ఇతను 50% స్కోర్ ఇతను వచ్చినట్లయితే ఇతనికి అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు నిర్ధారించి మనకి లోన్ అనేది శాంక్షన్ చేయటం జరుగుతుందండి. ఓకే మేడం, ఇప్పుడు ఒక నిరుద్యోగ యువత ఈ పాడి పరిశ్రమ సంబంధించి ఏదైనా ఇట్లాంటి పిఎంఈజీపీ కింద లోన్ పెట్టుకోవాలనుకుంటే మొదటిగా ఇలాంటి సలహాల కోసం ఎవరిని సంప్రదించవచ్చు అంటారు అవగాహన కోసం? మొదటిగా అవగాహన కోసం మీరు దగ్గరలో ఉన్న పశు వైద్య నిపుణుని సంప్రదించవచ్చు. అలానే బ్యాంకు వారిని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్నీ వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళ సలహా మీదకు వెళ్తే ఎంతవరకు మీరు రుణం పొందవచ్చు, మీరు పెట్టిన తర్వాత కూడాను వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారు. కాబట్టి దగ్గరలో గనక మీకు ఎటువంటి పశు వైద్య కళాశాల ఉన్నా కానీ ఆ కళాశాలలో ఉన్న నిపుణులు ఉంటారు, వాళ్ళని కూడాను మీరు అడిగి మీకు కావాల్సిన డౌట్లన్నీ తెలుసుకోవచ్చు. మీరు గనక
స్టేట్ ఆఫీసెస్ ఉంటాయండి ఈ కేవీఐసి వాళ్ళవి. అది కేవీఐబి అంటారు. మనకి దగ్గరలోనే విజయవాడలోనే పటమట్లోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ విజయవాడ పటమట్లో ఆఫీస్ ఉందండి. అక్కడ స్టేట్ డైరెక్టర్ వారు ఉంటారు. వాళ్ళని కనుక మీరు సంప్రదించినట్లయితే మీకు ఇంకా వివరాలు అనేది చాలా పూర్తిగా మనం తెలుసుకోగలుగుతామండి. ఇదండి పిఎంఈజీపీ గురించి పూర్తి వివరాలు. ఇది కేవలం నిరుద్యోగ యువతకి ఎవరైతే ఉన్నారో పాడి పరిశ్రమ సంబంధించి కానీ మిగతా రంగాల్లో సంబంధించి కానీ వారికి ఈ పిఎంఈజీపీ అనేది చాలా అవకాశాలను కల్పిస్తుందని చెప్తున్నారు. ఈ స్కీమ్ కింద మీకు దగ్గరలో ఉన్న పశు వైద్య అధికారులు ఉంటారు, విఏఎస్ వెటర్నరీ డాక్టర్లు కానీ ఉంటారు, వాళ్ళని సంప్రదించవచ్చు. ఈ పథకం కింద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారిని అడిగి సలహా సూచనలు పొందాలని కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.